పైగా నానితో కూడా ఎక్కువ సంబంధం పెట్టుకోకపోవడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. 1-2 సార్లు నాని ఆ విషయాన్నే ప్రత్యేకంగా గుర్తు చేయడంతో ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. పూర్వం తనెంత అవమానించినా నిబ్బరంగా తనకెదురయ్యే కిరీటి ఎంతో చిన్నబుచ్చుకుంటే గానీ అలా ప్రవర్తించడని నిర్ధారణకు వచ్చాక ఆమె నిలకడగా ఉండలేకపోయింది. అతని పంచనే ఉంటూ తను అంత అతిగా ప్రవర్తించడం తన పొరపాటే అనుకుంటుండగా సునీత దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆ ఇంటికి వచ్చాక తన పేరున వచ్చిన మొదటి ఉత్తరం కావడంతోనూ పైగా సునీత రాసిందవడంతో మూలంగా కవరు విప్పింది. శిల్ప, నీ ఉత్తరం చదివాక వెంటనే ఎలా జవాబు రాయాలో అర్థం కాక జాప్యం చేశాను. క్షమించు. పిచ్చి మొద్దు, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? చెప్పకుండా గడప దాటి బయటకు వెళ్ళిన ఆడదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగుపెట్టని వారిని మగాళ్ళే అధికంగా ఉన్న ఈ సమాజంలో అరుదైన వ్యక్తిత్వం గల పురుషోత్తముడు మీ ఆయన. పైగా అనారోగ్యంతో బాధపడుతున్న మనిషి. నీ సపర్యతో కోలుకోవాల్సింది పోయి గాభరా పడతావని నీకు తెలియపరచలేదు అంటూ తనదే తప్పన్నట్టుగా సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అలాంటి సౌమ్యుడు భర్తగా లభించినందుకు అతని పాదాలను కడగడానికి బదులుగా ఇంత హేయంగా ఆలోచిస్తావా? అసలు అతడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి? భార్యగా నువ్వు అతనికి ఏమి ఇవ్వగలిగావు? అలసి వచ్చిన అతన్ని ఎప్పుడైనా ఆప్యాయంగా పలకరించావా? నీ చేరువను కోరుకునే అతనికి ఏనాడైనా సేద తీర్చి అనురాగాన్ని పంచగలిగావా? ఏమిటే నీ బోడి అధికారం? పాపం, నువ్వంటే పిచ్చి ప్రేమ కాబట్టి ఎంత అల్లరి చేసినా ఎప్పటికైనా మారకపోవన్న నమ్మకంతో తనను తాను కట్టడి చేసుకొని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఇక జయశ్రీ విషయం అంటావా? సమకాలీన సమాజంలో కిరీటి లాంటి వ్యక్తులకు సన్నిహితంగా మెలగడమే ఓ స్టేటస్ సింబల్. కాబట్టి జయశ్రీ లాంటి ఎందరో స్త్రీలు అలాగే గాలం వేస్తూనే ఉంటారు. అసలు నీ స్థానంలో నువ్వే బలంగా నిలబడగలిగిన నాడు ఏ ఒక్క ఆడదైనా కిరీటికి చేరువ కాగలదా? ముందు కిరీటి దానికి అంగీకరించేవాడా? పిచ్చిదాన, బెట్టు చేసి తెగే వరకు లాగటానికి ప్రయత్నించకు. ఆదిలో నీ సన్నిధికి రాకుండా ఆరడి చేసింది నువ్వే కాబట్టి ఇప్పుడు అహంకారాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని అతనికి చేరువ కావాల్సింది నువ్వే. తప్పంతా అతనిదే అన్నట్టుగా అతడు మారాలి, మారి నీ చేరువకు రావాలి అని ఎదురు చూడడం మూర్ఖత్వం. నాని గురించి, మరో కన్య గురించి అనుక్షణం ఆలోచిస్తూ అనుమానపు సెగల్ని నువ్వే రగుల్చుకుంటూ చేజేతుల సంసారాన్ని నాశనం చేసుకోకు. ఒక్క క్షణం అహంకారాన్ని చంపుకొని వాస్తవాన్ని చూడడానికి ప్రయత్నించు. నీ సంసారం చక్కబడాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే. ముందు అతడికి అనుకూలంగా నువ్వు మారు. ఆనక అతన్ని నీకు అనుకూలంగా మార్చుకో. ఆ తర్వాత నీ దాంపత్య జీవితం నందనవనమై ఆనందానికి ఆటపట్టు కాకపోతే నన్ను అడుగు. నిజం శిల్ప, మీ ఆయన్ని నిజానికి నేను చూడకపోయినా నీ మాటల మూలంగా నాకు తెలిసింది ఒక్కటే. అటువంటి వాళ్ళను లొంగ తీసుకోవాలంటే ఆయుధం అనురాగమేనే, అహంకారం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను అన్న మాటలపై నమ్మకం కుదరకపోతే ఏదన్నా ఓ చిన్న పరీక్ష పెట్టి చూడు. అతడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నది లేనిది నీకు స్పష్టమవుతుంది. అంటే మిగతా వాక్యాలను మళ్ళీ మళ్ళీ చదివింది. చదువుతూ ఆలోచించింది. ఆలోచిస్తూ చదివింది. ఉత్తరాన్ని చేతపట్టుకొని నిశ్చలంగా ఎటో చూస్తూ కొంతసేపు కూర్చుంది. వాచి చూసుకుంది. సాయంత్రం 4 అయింది. అంటే మరో అరగంటలో టెక్స్టైల్ మిల్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్కి కిరీటి బాంబే వెళ్ళబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడని అతి ముఖ్యమైన ప్రయాణమని శిల్పకు తెలుసు. ఆలోచిస్తూ కిటికీ దగ్గరకు నడిచింది. కర్టెన్ తొలగించి బయటకు చూసింది. రంగుటద్దల తలుపుల్లోంచి సముద్రం మసగ్గా కనిపిస్తుంది. తెల్లని ఇసుక తిన్నెలు రక్తవర్ణంలో సెగలు చిమ్ముతున్నట్టుగా భ్రాంతిని కొలుపుతున్నాయి. ఆంటీ అంటూ నాని దగ్గరికి వచ్చాడు. ఏదో అడగబోయిన నాని కళ్ళు తిరుగుతున్నట్టుగా తలపును పట్టుకొని స్పృహ కోల్పోతున్న శిల్పను చూడగానే ఆంటీ అని గావుకేక వేశాడు. కుప్పలా కూలిపోయిన ఆంటీని చూస్తూ బయటకి పరిగెత్తాడు. మరికొన్ని నిమిషాల్లో డాక్టర్తో సహా కిరీటి ఇంటికి వచ్చాడు. డాక్టర్ పరీక్షిస్తుంటే ఆందోళనగా పక్కనే కూర్చున్నాడు. నథింగ్ టు వరీ మిస్టర్ కిరీటి. అనారోగ్యం ఏమీ లేదు. షీ మైట్ బీ మెంటలీ అప్సెట్. ఓ అరగంటలో స్పృహ రావచ్చు. డాక్టర్ మాటలతో కిరీటికి సంతృప్తి లభించలేదు. అది కాదు డాక్టర్, నా మిస్సెస్కి ఎప్పుడు ఇలా కాలేదు. అవసరమైతే చెప్పండి, నర్సింగ్ హోమ్లో చేర్పిస్తాను. బాధగా తలపట్టు కూర్చున్న కిరీటిని ప్యాక్ చేశాడు డాక్టర్. ఎంతో మేధావి అనుకున్న కిరీటి
ఇంత చిన్న విషయానికి అలా బెంబేలు పడడం అతనికి చాలా విచిత్రం అనిపించింది. అవసరం లేదు మిస్టర్ కిరీటి, మీరు నిశ్చింతగా బాంబే వెళ్ళొచ్చు ధైర్యం చెప్పాడు. లేదు డాక్టర్, కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేస్తూ టెలెక్స్ మెసేజ్ పంపేశాను. ఆ రాత్రి కిరీటి భోజనానికి కూడా అక్కడి నుండి కదలలేదు. 1-2 సార్లు శిల్ప మగతగా కదలడం, కళ్ళు తెరవడం తప్ప పెద్దగా ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో అక్కడే డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే కూర్చుండిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శిల్పకు తెలివి వచ్చింది. సమీపంలో కూర్చొని కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్న కిరీటిని చూస్తే ఆమె గుండె తరుక్కుపోయింది. అతన్ని పరీక్షించే నెపంతో అనవసరంగా గాభరా పెట్టేశాను అనుకుంది. తన కోసం కిరీటి ఎంత ఆందోళన చెందింది, డాక్టర్ వచ్చింది మొదలుకొని గుర్తు చేసుకుంటుంటే ఎంతో తృప్తిగా ఉంది. అందరినీ హడావుడి పెట్టేసినందుకు బాధగానూ ఉంది. ఈ నాటకాన్ని చాలించి అతడి ముందు అంతా చెప్పేయాలనిపించింది. తననెంతగా ప్రేమిస్తున్నది తెలుసుకోవాలన్న ఆలోచనతో ఇంత మూర్ఖంగా ప్రవర్తించానని పశ్చాత్తాపపడాలనిపించింది. అతడి గురించి సునీత ఎంత నిజాయితీగా ఊహించిందో ఆమెకు అర్థం కావడంతో ఆమె మనసు మబ్బు విడిన ఆకాశంలా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు తెరిచిన కిరీటి గాభరాగా అడుగుతుంటే ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి. పర్వాలేదు, మీరు రెస్ట్ తీసుకోండి అంది తల వంచుకొని. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం. సారీ శిల్ప, నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ. తప్పంతా తనదే అన్నట్టుగా దోషిలా తలవాల్చి కిరీటి సంజాయిషి ఇస్తుంటే ఇటువంటి మనిషినా ఇన్నాళ్ళు తను అపార్థం చేసుకున్నది అన్న ఆలోచన ఆమె మనసును మెలితిప్పింది. ఆఫీసుకు వెళ్తూ మరోమారు శిల్ప గదికి వచ్చాడు కిరీటి. ప్లీజ్ శిల్ప, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. అతడి కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. పోనీ ఆఫీస్కి వెళ్ళటం మానేసేదా? ఆజ్ఞాపించమన్నట్టుగా ఉంది అతడి గొంతు. లేదు, మీరు వెళ్ళిరండి. కిరీటి వెళ్ళిపోయాడు. రాత్రి చాలాసేపటి వరకు మేల్కొనే ఉండటంతో నాని ఇంకా నిద్ర లేవలేదు. తేలికపడ్డ మనసుతో శిల్ప కాలకృత్యాలు ముగించుకుంది. తన కోసం ఏమైనా చేయగల కిరీటికి తను కొంతైనా చేయకపోతే తన బతుకే అర్థం లేదన్న సంకల్పానికి వచ్చింది. కిరీటికి తను దూరంగా బతకలేదు. అనురాగంతో మధ్యనున్న అగాధాన్ని పూర్తి చేయాలి. ప్రేమతో తనలో పెరిగిన ద్వేషాన్ని సమాధి చేయాలి. తమ మధ్య స్పర్ధలకిది చివరి రోజు కావాలి. నిర్మలమైన మనస్సుతో అతడి పాదాలపై వాలి అతనితో నవరగాలు చిలికే విపంచి కావాలి. అతని స్పర్శతో నవరగాలు చిలికే విపంచి కావాలి. వర్షం కురిసిన రాత్రి అమరానందానుభూతిని కలిగించిన అతడి స్పర్శ గుర్తుకొచ్చిన శిల్పగా సిగ్గుతో ముడుచుకుపోయింది. నిమిషాలను లెక్క పెడుతూ వాసక సజ్జికలా ఎదురు చూడసాగింది. ఆమెకి మరో ఆలోచన లేదు, మరో ధ్యాస లేదు. ఆమె మనసు నిండా కిరీటి. రాత్రి 8 గంటలు గడుస్తున్నా కిరీటి జాడ లేకపోయేసరికి విరహోత్కంఠితయై దుఃఖాన్ని దిగమింగుకోసాగింది. రాత్రి 9 గంటలకు భూషణ్ ఫోన్ చేసి చెప్పాడు, కిరీటి అర్జెంట్ పని మీద రాజమండ్రి వెళ్ళారని, తెల్లవారేసరికల్లా తిరిగి వస్తారని. ఆమె నిరీక్షణ వ్యర్థమయ్యేసరికి ఏడుపొచ్చేసింది. ఎంతగానో ఊహించుకున్న ఆ రాత్రి ఒంటరిగా గడపాల్సి వచ్చేసరికి ఆమెకు నిద్ర దూరమైంది. మరుసటి రోజు ఉదయం 10 గంటల వేళ పోర్టికోలో కారు ఆగిన చప్పుడు కావడంతో ఉత్సాహంగా వెళ్ళింది. కారు దిగిన కిరీటితో పాటు మరో స్త్రీ. అంకుల్, నాని హుషారుగా ముందుకు పరిగెత్తాడు. ఎదురుగా నిలబడ్డ స్త్రీ వైపు ఎగాదిగా చూసి, అంకుల్ మమ్మీ కదూ రహస్యంగా అడిగాడు. ఫోటోలో తప్ప నాని తల్లిని అంతవరకు చూడలేదు. ఎస్ నాని, మమ్మీయే. కిరీటి చెప్పగానే చేతులు చాచిన ఆ స్త్రీ ఒడిలో ఒదిగిపోయాడు నాని. ఆ సన్నివేశాన్ని చూస్తుంటే కిరీటి నేత్రాలు అశ్రుసిక్తాలవ్వడం శిల్ప గమనించకపోలేదు. శిల్పకి ఇదంతా అయోమయంగా ఉంది. తల్లికి కొడుకును, కొడుక్కి తల్లిని పరిచయం చేయడం విచిత్రమే మరి. ఖరీదైన చీరపై షాల్ కప్పుకొని ఆకర్షణీయంగా ఉన్న ఆ స్త్రీ ఎవరైనది శిల్ప గ్రహించకపోలేదు. అయితే ఆమె నుదుట బొట్టెందుకు లేదో ఆమెకు అర్థం కాని విషయం. కన్యా, ఈమె నా భార్య శిల్ప పరిచయం చేశాడు కిరీటి. నమస్తే. సంస్కారం ఉట్టిపడేట్టుగా చేతులు పైకెత్తిన కన్యకు ప్రతి నమస్కారం చేయాలనిపించలేదు శిల్పకి. కొండ చులువలా చుట్టేసిన అనుమానంతో నిలబడ్డ శిల్పకు కన్య ఓ అగర్భ శత్రువులా, కిరీటికి తనకు మధ్యన ఉన్న ఇనుప తెరలా అనిపించింది. ఈతరాని ప్రాణి సుడిగుండాల్లో చిక్కుకొని ఉక్కిరి బుక్కిరి అవుతున్నట్టుగా ఉంది శిల్ప పరిస్థితి. కన్యతో సహా కిరీటి మేడపై గదికి వెళ్ళాడు.
నిర్వేదంతో గదిలోకి నడిచింది శిల్ప. ఏదైతే కాకూడదని ఇన్నాళ్ళు కలలు కందో, ఏ అనుబంధాన్ని ద్వేషిస్తూ ఇంతకాలం కిరీటికి దూరమైందో అదే మళ్ళీ పెను తుఫాన్లా తన బతుకులోకి ప్రవేశించింది. అది పరోక్షం, ఇది ప్రత్యక్షం. తేడా అది మాత్రమే. కిరీటికి ఇక తను చేరువ కాదు, కన్య చేరువ కానివ్వదు. అదే అభిప్రాయంతో ఈ ఇంట అడుగుపెట్టి ఉంటుంది. శాశ్వతంగా ఇక్కడే తిష్టవేసి తన పాలిటి శాపంలా అనుక్షణము తనను వేధిస్తూనే ఉంటుంది. నానిని కూడా తనకు దూరం చేస్తారు. పూర్తిగా తనను ఒంటరిదాన్ని చేసి సాధించి బయటకి సాగనంపుతారు. అదే వాళ్ళ ప్రణాళిక. ఆ రోజు కిరీటి ఆఫీసుకు వెళ్ళకపోవడము, రోజంతా కన్యగదిలోనే గడపటం, తనంటూ ఒకటి ఉందన్న విషయాన్నే మరిచి మంతనాలు జరపటం శిల్పకు భరింపశక్యం కాలేదు. అందుకే ఆ రోజు శిల్ప భోజనం కూడా చేయడం మానేసింది. నిజంగా కిరీటికి తనంటే ప్రేమే ఉంటే తన గదికి వస్తాడని, భోజనం చేయమని బలవంతం చేస్తాడని ఎదురు చూసిన శిల్పకు నిరాశే మిగిలింది. సునీత రాతలు బూటకంగాను, తను స్పృహ తప్పినట్టు నటించిన నాటి కిరీటి ప్రవర్తన నాటకంలాగాను అనిపించింది. ఆ రాత్రి నాని వచ్చి భోంచేద్దాం రా ఆంటీ అని బలవంతం చేస్తుంటే తనకు ఒంట్లో బాగాలేదని తప్పించుకుంది. తన కోసం అంత ఆరాటపడే నానిని ప్రేమగా గుండెలకు హత్తుకుంది. పసిపిల్లాడికున్న ఔదార్యం కూడా కిరీటిలో లేకపోయేసరికి ఆమెకు రోషంతో దుఃఖం ముంచుకొచ్చింది. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది శిల్పకు. బెడ్లైట్ కాంతిలో పక్కకు చూసింది. తన పక్కనే కావలించుకొని పడుకున్న నాని లేడు. ఏమయ్యాడు? నాని తనంతట తానుగా వెళ్ళి ఉండడాన్ని గ్రహించింది. కోపంగా కిరీటి గదిలోకి వచ్చింది. అక్కడ కిరీటి లేడు. మనసులో సుడులు, అనుమానం, గుండెల్ని కాల్చుతున్న అవమానం. మేడపైన గదిలోకి వెళ్ళి చూడాలనిపించింది. వెళ్ళాలా వద్దా అని కొన్ని క్షణాల పాటు సందిగ్ధంలో నిలబడి చివరకు వెళ్ళటానికే నిర్ణయించుకొని మేడపైకి వెళ్ళింది. కన్య గదిలో లైట్ వెలుగుతోంది. సవ్వడి చేయకుండా సమీపించి ఓరగా తెరిచి ఉన్న కిటికీలో నుండి లోపలికి చూసింది. కన్య పరుపుపై నాని నిద్రపోతున్నాడు. తల వంచుకొని కూర్చున్న కన్యను ఓదారుస్తున్నట్టుగా సమీపంలో ఓ కుర్చీలో కూర్చున్నాడు కిరీటి. ఎంతటి సాహసం! తన ఉనికినే గుర్తించకుండా ఎంత ధైర్యంగా ఒకే గదిలో గడపగలుగుతున్నారు. పైగా వేళ కాని వేళలో సాంత్వన వచనాలు చెబుతున్నాడా? ఎంత ప్రయత్నించినా కిరీటి మాటలు శిల్పకు స్పష్టంగా వినిపించడం లేదు. గదిలోకి వెళ్ళి ఇద్దరినీ కడిగేయాలనిపించింది. చీచి, బరిదెగించిన వాళ్ళ మధ్యకు తనెందుకు వెళ్ళాలి? తనకేదో కీడు సంకల్పిస్తూ జరిపే రహస్య సమాలోచనలో తనెందుకు జోక్యం చేసుకోవాలి? నేను రాజా నరేంద్రదేవ్ మనవరాలనని నిరూపించాలి. బయటకు నడవబోయిన శిల్ప సమీపంలో నిలబడ్డ కిరీటిని చూడగానే అదిరిపడింది. అతని తీక్షణ దృక్కుల్ని తట్టుకోవడం దుస్సాహసం అనిపిస్తున్న సన్నగిల్లిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకొని తాను సూటిగానే చూసింది. ఏమిటి? దొరికిపోయినందుకు సిగ్గుగా ఉందా? హఠాత్తుగా ఆమె నోరు నొక్కిన కిరీటి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందికి లాక్కొచ్చాడు. పట్టు విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కాలేదు. శిల్ప గదిలోకి వచ్చాక పట్టు సాడలించాడు. చిచ్చి, వదలండి! గట్టిగా అతని చేతుల్ని విదిలించుకుంది. పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందామె. నెమ్మదిగా మాట్లాడు. ఏం? గట్టిగా మాట్లాడితే ఆవిడగారు బాధపడిపోతుందన్నా? రొప్పుతూ అడిగింది. అది కాదు, నా భార్య ఎంతటి సంస్కారవంతురాలో మరొకరికి తెలియడం నాకు ఇష్టం లేదు. మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారా? వికృతంగా నవ్వింది. వండర్ఫుల్ మిస్టర్ కిరీటి. కట్టుకున్నది ఇంటిలో ఉండగా తెచ్చిపెట్టుకున్న దానితో అర్ధరాత్రి సరసాలు మొదలుపెట్టిన మీరు నా సంస్కారాన్ని ఎత్తి చూపిస్తున్నారా? డబ్బు మదంతో మీరేం చేసినా చెల్లుతుందని ఒక ఆడదాన్ని తల్లిని చేసి మరో ఆడదానికి తాళి కట్టిన మీరు సంస్కారం గురించి హితబోధ చేస్తున్నారా? షేమ్! విపరీతమైన సంఘర్షణకు లోనై నలిగిపోయాడు కిరీటి. ఏమైంది కిరీటి గారు? ఏం చెప్పాలో అర్థం కాక మెలితిరిగిపోతున్నారా? ఎలాంటి కథ అల్లాలో తెలియక తల్లడిల్లిపోతున్నారా? ఎగతాళి ధ్వనించింది ఆమె కంఠంలో. కాదు, కోరి కోరి నీకు తాళి కట్టినందుకు పశ్చాత్తాపడుతున్నాను. అతి త్వరగా నీ నోరు ఎలా మూయించాలా అని ఆలోచిస్తున్నాను. అతని గొంతు జీరపోయింది. మీరు చేసే ప్రతి పనిని వట్టి ప్రేక్షకురాలిగా నోరు మూసు కూర్చొని చూస్తుంటాననుకోవడం మీ భ్రమే మిస్టర్ కిరీటి. కాస్త ప్రశాంతతను చిక్కబట్టుకోవాలన్నట్టుగా కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శిల్ప, కన్య నువ్వు అనుకుంటున్నట్టు నా ప్రియురాలు కాదు.
నువ్వు నేను అనుభవిస్తున్న ఈ ఆస్తికి వారసురాలు. నచ్చ చెబుతున్నట్టుగా మరేదో అనబోయేలోగా ఫకాలున్న నవ్వింది శిల్ప. వెరీ గుడ్, ఇప్పటికి తట్టిందన్నమాట. ఏం కట్టుకథ చెప్పాలో చెప్పండి. ఈ ఆస్తికి వారసురాలు, ఆ తర్వాత చెప్పండి. ఆమె గొంతులోని హేళన్ని భరించలేనట్టుగా బయటకి నడిచాడు కిరీటి. కన్య వినకూడదని శిల్పని కిందికి లాక్కొచ్చిన కిరీటికి కన్య తమ మధ్య జరిగిన వాగ్యుద్ధాన్నంతా విందన్న విషయం అప్పటికి తెలియదు. శిల్పకు కన్యన్న కిరీటన్న విపరీతమైన ద్వేషం పెరగడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకెదురుపడకూడదని నిర్ణయించుకుంది. వాళ్ళున్నారని తెలిస్తే డైనింగ్ హాల్లో కూడా వెళ్ళేది కాదు. అయితే ఒంటరితనంతో వేగిపోతున్న తనకు సంతోషాన్ని కలిగించే నానికి దూరంగా బతకడం దుర్భరం అనిపించడంతో ఎవరూ చూడనప్పుడు చీరదీసేది. కన్య కానీ కిరీటి కానీ గమనిస్తున్నారని తెలిస్తే ముభావంగా ఉన్నట్టు నటించేది. ఒకరోజు ఉదయం శిల్ప పడగదిలోకి వచ్చిన నాని, ఆంటీ టిఫిన్ చేద్దాంరా అంటూ ఆమె దగ్గర మారం చేయడం మొదలుపెట్టేసరికి ఏం చేయాలో ఆమెకి పాలుపోలేదు. కిరీటి ఇంకా ఆఫీస్కు వెళ్ళలేదని ఆమెకి తెలుసు. ఆ సమయంలో కిరీటి కన్యతో సహా డైనింగ్ హాల్లో ఉంటారని కూడా ఆమెకి తెలియంది కాదు. ఆమెకి తెలియంది మాత్రం కిరీటి నానిని తన దగ్గరికి పంపాడన్న విషయం. అందుకే అంకుల్తో టిఫిన్ చేయమని ఎంతగానో నచ్చ చెప్పింది. నాని ససేమిరా వీలు కాదనడంతో సందిగ్ధంలో పడిపోయింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన శిల్పకి తలుక్కున ఓ ఆలోచన మెరిసింది. నానిని గారం చేసే కిరీటిని నాని ద్వారానే సాధించాలని, నాని మీద తనకు ప్రేమ లేదన్న విషయం అతడికి తెలిసేట్టు చేయాలని మనసు దిట్టుగా చేసుకుంది. రా ఆంటీ చేయి పట్టుకున్న నానిని విదిలించుకుంది. వెళ్ళిక్కడి నుంచి, చెప్తుంటే నీకు కాదు. కసిరి కొట్టడంతో నాని బిత్తరపోయాడు. ఆంటీ! నాని కళ్ళల్లో చిప్పిలిన నీటిని చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. అయినా తమాయించుకుంది. పో ఇక్కడి నుంచి. దూరంగా నెట్టేయడంతో వెనక్కి పడ్డ నాని గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు. చెప్పేది నీకే అంటూ బయటకి చూసింది. కిరీటి వస్తున్న జాడ ఏమీ కనిపించకపోయేసరికి గొంతుక స్థాయిని పెంచింది. పెద్ద కన్నబిడ్డలాగా ప్రేమలు ఉలకపోస్తున్నాడు. అసలు నువ్వెవరివి? నాకేమవుతావని? మళ్ళీ నా దగ్గరకు రాకు. నా గదిలో అడుగు పెట్టకు. వచ్చావంటే మర్యాద దక్కదు. నిగ్రహించుకుందామని ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళలోనూ నీరు చిమ్మటంతో వెనక్కి తిరిగి కళ్ళొత్తుకుంది. నాని ఏడవకమ్మా, ఇలా రా. కిరీటి కంఠం వినిపించేసరికి గిరుక్కున వెనక్కి తిరిగింది. నాని ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. నా మీద కోపాన్ని పసిపిల్లాడిపై చూపించడం భావ్యం కాదు నిట్టూర్చుతూ అన్నాడు. ఏం కడుపు తిప్పి పొంగి పొర్లిపోతుందా? ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? నాకేమవుతాడని? ఇన్నాళ్ళు ఏమవుతాడని చేరదీశావు? ఆ ప్రశ్నను ఊహించలేని శిల్ప కొన్ని క్షణాల పాటు అవాక్కైపోయింది. తెల్లబోయిన శిల్ప తెప్పరిల్లాక ఐ హేట్ యు అంటూ తలుపుల్ని ధవేల్లో మూసింది. పరుపుపై బోర్లాపడి మనసు తేలిక పడేంత వరకు ఏడ్చింది. కిరీటి ఆఫీసుకు వెళ్ళిపోయే వరకు ఏడుస్తూనే గడిపి తలుపు తట్టిన చప్పుడు కావడంతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కన్య. కోపంగా తలుపులు మూయాలనుకుంది. కానీ ఆప్యాయతను వర్షిస్తున్న ఆమె ప్రసన్న వదనాన్ని చూసి ఆ పని చేయలేకపోయింది. తనలాంటి మరో మోసపోయిన స్త్రీ ఈమెనెందుకు ద్వేషించాలి అనుకుంటూ ఆమెకు తోవిచ్చింది. కన్య లోపలికి నడిచి సోఫాలో కూర్చుంది. చాలాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నారిద్దరు. కిరీటి ఆఫీసుకు వెళ్ళాక పగలు గడపడం చాలా ఇబ్బందిగా ఉంటుందనుకుంటాను. యథాలాపంగా అడిగిన కన్య ప్రశ్నకు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అందామనుకొని ఆగిపోయింది. మీది తుంపాలట కదా? అవును, రాజా నరేంద్రరావు మనరాల్ని అనబోయి ఆగి అవునన్నట్టుగా తలూపింది. మా నాని మీకు బాగా చేరికైపోయాడనుకుంటాను. దీనికి కూడా అవునన్నట్టుగా తలూపింది కానీ జవాబు చెప్పలేదు. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు? నాకు తరచుగా ఫాస్ట్ ఉండడం అలవాటు. ఏమిటి తిక్క ప్రశ్నలు అనుకుంటూ దురుసుగా జవాబు చెప్పింది శిల్ప. అలా మొహం మార్చుకుని కూర్చున్న శిల్ప కన్యకు పసిపిల్లలా అనిపించింది. మీకు గులాబీ రంగంటే ఇష్టం అనుకుంటాను. శిల్ప కట్టుకున్న రోజ్ కలర్ షిఫాన్ శారీని చూస్తూ అంది. మరేం, కానీ రంగులు మార్చడం అంటే ఇష్టం ఉండదు అందామనుకుంది విసుగ్గా. ఆంటీ నీకు ఫోన్ వచ్చింది. నాని చెప్పడంతో ప్రశ్నల ప్రవాహం నుండి తప్పించుకున్నాను. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు నడిచింది. శిల్ప అవతల కిరీటి కంఠం'నేనే' నీరసంగా జవాబిచ్చింది. టిఫిన్ చేశావా?
ఇది అడగటానికేనా పిలిచింది? సీరియస్గా అడిగింది. సారీ, ఇప్పుడేం చేస్తున్నావు? ఫోన్లో మీతో మాట్లాడుతున్నాను. గుడ్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, తిక్కగా జవాబిచ్చింది. ఎంతైనా రాజా నరేంద్రదేవ్ మనవరాలని అనిపించుకున్నావు. చెప్పండి, ఎందుకు పిలిచారు? సాయంకాలం పిక్చర్కి వెళదాం. ఏ కలర్ ఉందో? అలాగే అంది. దేనికి? పిక్చర్కి వస్తానందుకా? కాదు, అడగగానే అంగీకరించినందుకు. మరి ఫోన్ పెట్టేస్తున్నా. చిన్న రిక్వెస్ట్. ఏమిటది? నువ్వు రోజ్ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే కట్టుకున్నా. ఏది? కనిపించడం లేదే. ఫోన్లో కనిపించదు, వినిపిస్తుంది. నేను రిక్వెస్ట్ చేసింది సినిమాకి బయలుదేరేటప్పుడు నువ్వు ఆ రోజ్ కలర్ జార్జెట్ శారీ కట్టుకోవాలని. ఫోన్ పెట్టేసింది. శిల్ప పక్క నుండి ఏమీ రెస్పాన్స్ రాకపోవడంతో కన్య మరికొంతసేపు గదిలో కూర్చొని వెళ్ళిపోయింది. సాయంకాలం 5:30 కల్లా కిరీటి కోరినట్టుగా రోజ్ కలర్ శారీని కట్టుకొని రెడీ అయింది. శిల్పను చూసిన కిరీటి పెదవులు తృప్తిగా విచ్చుకున్నాయి. బయలుదేరే వేళకి కన్య కూడా కారు దగ్గరికి రావడంతో శిల్పలోని ఉత్సాహం అంతా చచ్చిపోయింది. కన్యను ఒంటరిగా తీసుకెళ్తే బాగుండదని, తనను కిరీటి పురికొల్పి ఉంటాడన్న ఆలోచన ఆమెను మరింత ఉడికించింది. అందుకే అలిగినట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. కిరీటి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. ఉక్రోషంతో జవాబిచ్చింది. అది నిజం కాదని కిరీటికి తెలుసు. మన మధ్య దూరం నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు. ఆ నలుగురి కోసం మీరు నన్ను సినిమాకి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. అవతల కన్య ఏమైనా అనుకుంటుంది. రానని చెబుతుంటే మీకు కాదు. విసుగుతో కసురుకునేసరికి చిన్నబుచ్చుకున్నట్టుగా బయటకి నడిచాడు. కన్యకేం జవాబు చెప్పాలో తోచలేదు. అలా అని కన్య ఏమీ ఊహించలేదని కాదు. తను బయలుదేరడం శిల్పకు ఇష్టం లేదన్న విషయాన్ని ఆమె చూపుతోనే గ్రహించింది. ముందు తనే రానని చెప్పాలనుకుంది. మళ్ళీ కిరీటి బాధపడతాడేమోనన్న అనుమానంతో ఊరుకుంది. మనం వెళ్దాం. ఏం శిల్ప రాదు? ఏం తెలియనట్టుగా అడిగింది. ఆవిడికి తలనొప్పిగా ఉందట. మొహంలోని భావాల్ని కనపడనీయకుండా జాగ్రత్త పడ్డాడు. మనము మానేద్దాం, తర్వాత వెళ్ళొచ్చు. ఎలాగైనా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయిద్దామని ప్రయత్నించింది. కానీ కిరీటి దానికి సిద్ధంగా లేడు. ప్రతి చోట తనదే పైచేయిగా ప్రవర్తించే శిల్పకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే నానిని వెంట పెట్టుకొని కన్యతో సినిమాకు బయలుదేరాడు. బెడ్ లైట్ సైతం ఆర్పుకొని గదిలో పడుకున్న శిల్పకు సినిమా నుండి వాళ్ళు తిరిగి రావటం, డైనింగ్ హాల్లో నాని మాటలు అన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఏ రాత్రికైనా కిరీటి తన దగ్గరకు వస్తాడని, క్షమార్పణలు చెప్పుకుంటాడని అనుకుంది. అర్ధరాత్రి గడిచినా అలాంటిదేమీ జరగకపోవడంతో నిద్ర కోసం ప్రయత్నించి విఫలురాలైంది. దూరంగా సముద్రపు హోరు, మనసుతో పాటు గదిలోనూ చిమ్మ చీకటి. నెమ్మదిగా పైకి లేచింది. భూతంగా ఆక్రమించుకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలన్నట్టుగా తలుపు వారగా తెరిచి కిరీటి గదిలోకి చూసింది. పరుపు ఖాళీగా ఉండడంతో ఉండబట్టక వడివడిగా నడుచుకుంటూ కన్య గది దగ్గర వెళ్ళింది. బెడ్ లైట్ కాంతితో పరుపుపై నానితో పాటు కన్య నిద్రపోతూ కనిపించారు. ఎక్కడికి వెళ్ళాడు కిరీటి? ఆలోచిస్తూనే అతని పర్సనల్ రూమ్ని సమీపించింది. కిరీటి ఎప్పటిలాగానే ఫోటో ఆల్బమ్ చూస్తూ సీరియస్గా కూర్చున్నాడు. ఇదేమిటి? కన్య తిరిగి వచ్చాక కూడా ఇంకా ఫోటో ఆల్బంలో ఏం చూస్తున్నట్టు? అయితే ఇన్నాళ్ళు అంత శ్రద్ధగా గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా కూర్చునేది కన్య ఫోటో చూస్తూ కాదా? ఆలోచనలు ముసురుకుంటుంటే ఎక్కువసేపు అక్కడ నిలబడడానికి మనస్కరించక తన గదికి వచ్చేసింది. ఆ రోజు శనివారం కావడంతో ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసిన శిల్ప తలారబెట్టుకోవడానికి టెర్రస్ పైకి వెళ్ళింది. దూరాన ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తుంటే ఆమెకు తన జీవితమే గుర్తుకొచ్చింది. ఒడ్డును దాటాలని ఉవ్వెత్తున పైకి లేచి విరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న కెరటాలు తన అసహాయతను ప్రతిబింబిస్తున్నట్టుగా ఉన్నాయి. శిల్ప ఆలోచన నుండి తేరుకొని వెనక్కి చూసింది. కిరీటి నిలబడి ఉన్నాడు. నేను చెప్పిన విషయం గుర్తుందనుకుంటాను. టైం అవుతోంది. ఆ రోజు ఫ్యాక్టరీ కార్మికుల కోసం నిర్మించబడుతున్న కాలనీకి శంకుస్థాపన. ఆమె చేతుల మీదుగా జరపమని కార్మిక సంఘ నాయకులు కోరారని 3 రోజుల కిందటే కిరీటి చెప్పడం ఆమెకి గుర్తుంది. ఆమె కదలకపోయేసరికి మరోసారి అడిగాడు. నేను రానని ఆవేళే చెప్పాను, స్థిరంగా అంది. శిల్ప, ఇలాంటి విషయాల్లో మొండితనం చూపి నన్ను బాధ పెట్టకు. అక్కడికి నేనేదో చాలా సంతోషంగా ఉన్నట్టు. నన్ను సాధించడం నీకు సంతోషకరమైన విషయమేగా? అవును,
మీలో మార్పు రానంతకాలం నా ప్రవర్తన అలానే ఉంటుంది. నా వ్యక్తిగత విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉన్నా హర్షిస్తాను, కానీ ఇది నా పరపతికి సంబంధించిన సమస్య. నేను మీ పరపతిని పెంచే సాధనాన్ని కాలేను. అయితే రావన్నమాట. అతని గొంతు కఠినంగా మారింది. కన్య ఉందిగా, తీసుకువెళ్ళండి. మీ సరదాలకి, సినిమాలకి ఆవిడ కావాలి. ఎవరికో సంబంధించిన ఇలాంటి వ్యవహారాలకి నేను కావాలి. వెరీ గుడ్, చాలా బాగుంది. కన్య నా భార్య కాదు. ఓహో, భార్య కంటే ఎక్కువైనా ఉంపుడు కత్తేమో. శిల్ప ఆవేశంగా పైకి లేచిన చేతిని ఎవరో పట్టుకోవడంతో పక్కకి చూశాడు. కన్య ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకొని చెరచెర బయటకి నడిచాడు. స్థానువులో నిలబడ్డ శిల్ప చేతిని ఆప్యాయంగా అందుకొని ఆమెని గదిలోకి నడిపించింది కన్య. శిల్ప ఇంకా క్రోధంతో కంపించిపోతూనే ఉంది. ఆమె నేత్రాలు రోషాగ్నిని చిమ్ముతూనే ఉన్నాయి. శిల్ప, నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ శత్రువుని కాదమ్మా. అర్ధాంతరంగా జీవితంలో అన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలిని. గెట్ అవుట్. ఎవరు నన్ను ఓదార్చక్కర్లేదు, గట్టిగా అరిచింది శిల్ప. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకునే శక్తి లేక తన గదిలోకి వెళ్ళి పసిపిల్లలా ఏడ్చేసింది. నిశ్చింతగా నిద్రపోతున్న నానిని చూస్తుంటే ఆమెకి మరింతగా దుఃఖం ముంచుకొచ్చింది. అయినా తమాయించుకుంది. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. కాలనీ సైట్కి వెళ్ళిన కిరీటి ఆఫీసుకి వెళ్లకుండా తిన్నగా బంగళాకి వచ్చేశాడు. మనసంతా అదోలా ఉంది. సోఫాలో కొంతసేపు కూర్చొని న్యూస్ పేపర్ తిరగేశాడు. కన్యకు తన దాంపత్య జీవితం గురించి పూర్తిగా తెలిసిపోయినందుకు అతనికి మరింత సిగ్గుగా ఉంది. తను వెళ్ళాక ఏమైనా రాద్ధాంతం అయ్యుంటుందన్న అనుమానంతో తిన్నగా కన్య గదిలోకి వెళ్ళాడు. కన్య ఎంతగా ప్రయత్నించినా ఆమె ముఖంపై అలుముకున్న విషాద రేఖల్ని కప్పిపుచ్చుకోలేకపోయింది. నువ్వింత అనుచితంగా ప్రవర్తిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. కన్య మాటలకు అతడి తల వాలిపోయింది. కిరీటి, శిల్ప ఇంకా చిన్నపిల్ల. ఆవేశంలో అమాయకంగా ఒక మాట అందనుకో, నీ తెలివికేమైంది? ఏమని బదులు చెప్పగలడు? శిల్పకు అహంకారం తప్ప ఆలోచించే శక్తి లేదని మొత్తమంతా ఏకరువు పెట్టాలా? ఏరికోరి పెళ్లి చేసుకున్నందుకు భర్తగా తనకు అనుమాత్రం సుఖం లభించలేదని బాధను వెళ్ళగక్కుకోవాలా? శిల్ప మాత్రమే కాదు కిరీటి, నిజం తెలియనప్పుడు శిల్ప స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే ప్రవర్తిస్తుంది. నేనెవరన్నది శిల్పకు ముందే తెలిస్తే, కనీసం నువ్వు తెలియపరిచి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదుగా, నచ్చ చెబుతున్నట్టుగా అంది. కిరీటి మౌనం ఆమెను మరింత బాధపెట్టింది. చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని అసక్తతతో అతడెంత నలిగిపోతున్నది అర్థం చేసుకుంది. వద్దు కిరీటి, నా మూలంగా మీ మధ్య స్పర్ధలు రావడం నేను భరించలేను, తల వంచుకొని నెమ్మదిగా అంది. లేదు కన్య, మా మధ్య స్పర్ధలకి కారణం నువ్వు కాదు. ఇట్స్ ఆల్ మై ఫేట్. జీవితంలో అన్నీ కోల్పోయిన కన్య బాధపడడం అతను సహించలేడు. కిరీటి, నాని కూడా శిల్పకు బాగా చేరికయ్యాడు. నేను లేకపోయినా నాని సుఖంగా సంతోషంగా ఉంటాడు. అలా బతకగలడన్న నమ్మకం నాకు ఏర్పడింది. కన్య, అతని గొంతు వణికింది. నాకు మనశ్శాంతి కావాలి. ఆమె కంఠం రుద్ధమైంది. అందుకని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను అరవింద్ ఆశ్రమానికి వెళ్ళిపోవాలని. కన్య, బాధతో అతని గొంతు జీరపోయింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారిద్దరు. కన్య, ఈ ఆస్తికంతటికీ అధికారినివి నువ్వు. దీనిపై నీకు లేని మక్కువ నాకు మాత్రం దేనికి? నిర్వేదంగా ఆమె వైపు చూశాడు. అవును కన్య, అంతటినీ పరిత్యజించి నువ్వు ఆశ్రమాల వెంట బతుకుతుంటే నీకు చెందాల్సిన హక్కుల్ని నేనిక్కడ అనుభవిస్తూ హాయిగా ఉండలేను. అందుకని ఈరోజే నా సర్వాధికారాలని వదులుకుంటాను. ప్రాపర్టీని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను, నిశ్చలంగా అన్నాడు. కన్య కొన్ని క్షణాల పాటు మాట్లాడలేకపోయింది. వద్దు కిరీటి, అలా జరిగిన నాడు నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు. నువ్వలా విరాగిన్లా బతకాలనుకుంటే మాత్రం వారి ఆత్మకి శాంతి ఉంటుందనుకున్నావా? ఏం కన్యా? కర్తవ్యం తోచినట్టుగా ఆమె తల వంచుకుంది. కన్యా, అనాథగా మిగిలిపోవాల్సిన నన్ను ఇంతటి వాణ్ణి చేసి ఇన్ని అర్హతలు కల్పించారు మీ నాన్నగారు. ఆయన ఆస్తికి మాత్రమే కాక నీకు కూడా ఆసరాగా నిలబడే అదృష్టాన్ని కలిగించు. కన్య మౌనంగా ఉండిపోయింది. ఆ రోజే ఆమెను అఫీషియల్ కాలనీలోని బంగళాకి తీసుకెళ్లాడు. ఇక ముందు ఆమె ఉండాల్సింది అక్కడే అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. కన్య శిల్పకి దూరంగా మరో ఇంట ఉండాలన్నది అతని అభిమతం. ఆ విధంగా తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కాదు, శిల్ప కన్యకో సమస్యగా మారకుండా ఉంటుందని. కన్య మనసుతో కూడా
నిజానికి మరో చోట ఉండాలన్న తలంపు కొన్ని రోజుల కిందటే కలిగింది. కన్య మనసులో కూడా మరో చోట ఉండాలన్న తలంపు కొన్ని రోజుల కిందటే కలిగింది. కానీ నోరు విడిచి కిరీటిని అడగలేకపోయింది. కారణం, శిల్ప అనాదరణ మూలంగా తను వెళ్ళిపోవాలనుకుంటుందన్న ఆలోచన కిరీటి మనసులో కలుగుతుందేమోనన్న భయం. మరుసటి రోజే నానితో సహా కన్య ఆ బంగళాకి మారిపోయింది. కిరీటి దగ్గరుండి కావలసిన ఫర్నిచరు, వంట సామాగ్రి ఏర్పాటు చేశాడు. ఆమెను బలవంతంగా షాపింగ్కి తీసుకెళ్ళి నానికి కావలసిన బట్టలు, ఆమెకు చీరలు ఖరీదు చేశాడు. ఆమెకి ఒంటరితనం తప్పించాలన్న ఉద్దేశంతో తరచుగా ఆమెతో కలిసి మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. అతని హృదయాంతరాలలో ఒకటే ఆలోచన, మోడువారిన కన్య జీవితం మళ్ళీ చిగురించాలి.